2025 జనవరి 27 కేరళ రాష్ట్రం పాల్కొండి జిల్లా పోతుండి గ్రామం. సాధారణంగా మొదలైన ఒక ఉదయం, కానీ ఆ రోజు ఆ ఊరు చరిత్రలోనే ఒక చెరగని మచ్చలాగా మిగిలిపోయింది. సమయం చూస్తే ఉదయం 9 గంటల కావస్తుంది. ఊరైతే ఎప్పుడో లేచింది. ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కానీ అప్పుడు ఎవరు ఊహించలేదు. అది ఏమిటంటే వచ్చే కొన్ని గంటల్లోనే ఒక భయానక ఘటనతో ఆ ఊరంతా ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుందని. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ఒక హత్య కేసు గురించి కాదు. మూఢనమ్మకాలు, అనుమానాలు, మానసిక అస్థిరత కలిపి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసాయో చెప్పే ఒక నిజ సంఘటన. రాత్రంతా పొలంలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న 75 ఏళ్ల శివరాజన్కి అదే దారిలో నివసిస్తున్న 55 ఏళ్ల సుధాకరన్ కనిపించాడు. అయితే వారిద్దరూ ఎంతో కాలం తర్వాత కలిశారు కనుక యోగక్షేమాలు కనుక్కోవడానికి సుధాకరన్ ఇంటి వైపు శివరాజన్ వెళ్ళాడు. అయితే మంచి చెడులు మాట్లాడిన తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి శివరాజన్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు వారిద్దరికి తెలీదు ఏంటి అంటే అదే వారు లాస్ట్గా కలవటం అని. ఎందుకు అంటే కాసేపటి తర్వాత అంటే సుమారు 9:45 ప్రాంతంలో తిరిగి పొలంలోకి వెళ్తున్న శివరాజన్కి సుధాకర్ని ఇంటి ఆవరణలో అతని యొక్క తల్లి రక్తపు మడుగులో ఉండి పడడం సుధాకర్నికి కనిపించింది. అది చూసి వెంటనే సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వెంటనే పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే కాసేపటికి పోతుండి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తమ ఊరు బస్ స్టాండ్కి ఒక్కసారిగా అందరూ చేరుకున్నారు. ఆ సైకో తమను కూడా చంపేస్తాడేమో అని చెప్పి భయంతో వారందరూ పరుగున బస్ స్టాండ్కి పరిగెడుతున్నారు. ఎందుకంటే కొన్నాళ్ళైనా బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ ఉండవద్దని చెప్పి వారు అనుకుంటూ నడుస్తున్నారనమాట. అయితే గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం అదే ఊర్లో వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పి గట్టిగా నిశ్చయించుకున్నారు. అయితే సాహసవంతులైన కొందరు మాత్రం ఆ సైకో కోసం పోలీసులతో పాటుగా తాము కూడా వెతకడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళని ఎంతగా భయపెట్టిన ఆ కిల్లర్ ఇప్పటికే 3 హత్యలు చేశాడు. దీనికి తోడు సుధాకర్ ఇంటికి పోలీసులు వచ్చేసరికి అతను చనిపోయి ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్న అతని తల్లి 75 ఏళ్ల లక్ష్మిని హాస్పిటల్కి తరలించాక కొద్దిసేపటికి ఆవిడ కూడా కన్ను మూసింది. ఆ ప్రాంత సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్ కోసం పోలీసులు ప్రయత్నించారు. ఘటనా స్థలం దగ్గర సాధారణంగా జరిగే ప్రాథమిక పరిశీలనలన్నీ ముగిసాయి. అయితే ఘటన వెనక ఉన్న కిల్లర్ గురించి పోలీసులకి ముందే తెలుసు. అవును, అతని నివాసం కూడా తెలుసు. అతనే 55 ఏళ్ల చంతామర. ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో దాక్కుని ఉంటాడు అతను. అయితే ఖచ్చితంగా ఏ ప్రాంతంలో తలదాచుకుంటాడనేది మాత్రం ఇంకా కనిపెట్టవలసి ఉంది. అందుకోసం ముందుగా అతని ఫోన్ నెంబర్ను ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తున్న సమయంలో అది కొచ్చిగోడ్లోని క్వారీలో ఉన్నట్లుగా చూపించింది. సరే అని చెప్పి అక్కడికి వెళ్తే ఆ ఫోన్ నెంబర్ను వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నట్లుగా తెలిసింది. తానేమో బెయిల్ మీద విడుదలై వచ్చిన చంతామర ఓ నెలపాటు ఇక్కడే పనిచేసి తన ఫోన్ను నా చెంతనే పెట్టుకోమని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆ క్వారీలో పనిచేస్తున్న అతను పోలీసులకు చెప్పాడు. అంటే మునపటిలా చంతామర అడుగులో ఉండటం లేదని చెప్పి పోలీసులు అనుకున్నారు. అయితే దీంతో అతను చేస్తున్న హత్యల విషయం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దావానంలా వ్యాపించింది. సుధాకరన్ పెద్ద కూతురు 22 ఏళ్ల అతుల్య, చిన్న కూతురు 19 ఏళ్ల అఖిల. ఇక ఇద్దరే ఆ ఇంట్లో మిగిలారు. అవును, మరి వాళ్ళ కన్న తల్లిని కూడా ఆ చింతామరని పొట్టన పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తమ వంతు కావచ్చు అని చెప్పి ఆ ఇద్దరు భయపడుతున్నారు. అసలు చింతామరకు వీళ్ళ కుటుంబంతో ఎందుకింత వైరం అనేసి మీకు కూడా అనిపిస్తుంది కదా. అయితే అందుకు మనం ముందు ఇంతకీ చింతామరని ఎవరనేది ఒకసారి చూద్దాం. కాస్త వెనక్కి వెళ్తే 2019 ఆగస్టు 31వ తేదీ సుధాకరన్ తిరుపూర్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెలవు మీద ఇంటికి వచ్చిన అతను ఆ రోజు తిరిగి వెళ్ళిపోయాడు. కూతుర్లిద్దరూ కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో సుధాకరన్ భార్య 38 ఏళ్ల సజిత మాత్రమే ఉంది. అయితే ఇంట్లో నుంచి వాళ్ళంతా వెళ్ళేదాకా నక్కి ఉన్న చంతామర పదునైన కత్తి తీసుకొని సుధాకర్ని ఇంటి వైపు నడుస్తూ అతన్ని ఎవరైనా గమనిస్తున్నారా లేదనేది పరిశీలించుకుంటూ ఇంటి యొక్క ముఖద్వారం వైపు వెళ్ళాడు. అయితే ఆ ముఖద్వారం అనేది మూసి ఉండడంతో దొడ్డి తలుపు వైపు వెళ్ళాడు. అయితే దొడ్డి తలుపు మాత్రం తీసి ఉంది. అయితే లోపలికి వచ్చిన అతన్ని చూసి షజిత ఒక్కసారిగా షాక్ గురైంది. ఆమెకు అరిచే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆమె తలను ఒక్కసారిగా నరికి పడేశాడు. ఆ వెంటనే అతను ఆ అడవిలోకి పారిపోయాడు. పోలీసుల విచారణలో చింతామరని ఈ హత్య చేసినట్లుగా గట్టి ఆధారాలు దొరికాయి. అయితే అతను అడవిలోకి పారిపోయాడని చెప్పి ఊహించలేకపోయారు. ఆకలికి ఉండలేక భోజనం కోసం ఊర్లోనే ఉన్న తన అన్న ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే తన అన్న పోలీసులకి కబురు చేశాడు. వాళ్ళు వచ్చి చింతామరను పట్టుకున్నారు. నేరం అంగీకరించిన అతన్ని జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత సుధాకరన్ మరో వివాహం చేసుకున్నాడు. అదే ఇంట్లో తన తల్లి 2వ భార్యతో సహా ఇప్పుడు ఉంటున్నాడు. అయితే సుధాకరన్ పెద్ద కూతురు అతుల్య కూడా వివాహం జరిగి ఆమె వడ్కేర్లో ఉంటుంది.
అయితే రెండవ కూతురు అఖిల అమ్మమ్మ ఇంట్లో ఉండి అక్కడే చదువుకుంటుంది. అలా కాలం గడుస్తుంటే 2025 జనవరిలో మళ్ళీ ఈ ఘోరం జరిగింది. సుధాకరన్ తల్లితో సహా మృత్యువాత పడ్డాడు. జైల్లోని చింతామర 2024 డిసెంబర్లోనే బెయిల్ సంపాదించి బయటకు వచ్చాడు. అయితే అతను తన గ్రామంలో అడుగు పెట్టకూడదు అనేది కోర్టు విధించిన నియమం. అయినా దాన్ని అతను మితిమీరి గ్రామంలో అడుగుపెట్టాడు. అందరూ పులును చూసి భయపడుతున్నట్లు అతను చూసి భయపడుతున్నారు. మళ్ళీ ఎవరికో మూడుందని చెప్పి అందరూ కంగారు పడుతున్నారు. ఇంతకీ మీకు చెప్పనే లేదు కదా, ఈ చింతామర ఇల్లు కూడా సుధాకరన్ ఇంటి పక్కిల్లే. పక్కనే పాము, ఏనుగో, పులో వచ్చి నిలబడితే ప్రశాంతంగా ఉండగలమా చెప్పండి? ఉండలేము కదా. అలాంటిది ఒక హంతకుడు, అందులోని తమ ఇంటి మనిషిని చంపినవాడు మళ్ళీ వచ్చి తమ ఇంటి పక్కనే ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ముఖ్యంగా సుధాకరన్ కూతుర్లు అయితే బాగా భయపడిపోయారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు అతన్ని పిలిచి ఊర్లోకి రావద్దని చెప్పి గట్టిగా హెచ్చరించారు. బెయిల్ రద్దు చేయమని కోర్టు కూడా చెప్తామని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే పోలీసులు వెంటనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కానీ ఆలోగే ఘోరం జరిగిపోయింది. తిరుపూర్ నుంచి సుధాకరన్ శవం మీద ఇంటికి వచ్చే క్షణం కోసం చింతామర కాచుకొని ఉన్నాడు. అతను ఊర్లోకి వచ్చినట్లు తెలిసిన సుధాకరన్ కూడా భయపడ్డాడు. ఎందుకైనా మంచిదని రెండవ భార్యను ఆమె పుట్టింటికి పంపించేశాడు. తాను వచ్చినప్పుడల్లా చూడడానికి వచ్చే తమ ఇద్దరు కూతురును కూడా ఈసారి ఇంటికి రావద్దని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఉన్న చోటే ఉండమని, బయటికి రాకుండా ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాడు. అయితే ఘటన జరిగిన రోజు ఉదయం శివరాజన్ తనను పలకరించి వెళ్ళాక సుధాకరన్ పని మీద బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా చింతామర ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. క్షణకాలం కూడా వ్యవధి లేకుండా కత్తి తీసి దారుణంగా పొడి చేశాడు. అయితే ఈ గలాట విని బయటకు వచ్చిన సుధాకరన్ తల్లి అతన్ని ఆపబోయింది. కానీ అతను విచక్షణ లేకుండా ఆమెను కూడా నరికేశాడు. 2 హత్యలు చేసిన ఉద్వేగం అతనిలో కనిపిస్తుంది. పోనీ క్రూరమైన సంతృప్తి ఏమైనా అతని ముఖంలో తాండవిస్తుందా అంటే అది లేదు. ఆ పక్కనే ఉన్న మరొక ఇంటికి అదే కత్తి తీసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ ఎవరూ లేక వాళ్ళు బతికిపోయారు. ఆ తర్వాత అతను అడవిలోకి మళ్ళీ పారిపోయాడు. చింతామర ఇంటిని పరిశీలించిన పోలీసులకు ఆ ఇంట్లో ఒక ఖాళీ విషం సీసా కనిపించింది. అయితే గీతే అతని విషం తాగి చనిపోయి ఉండాలి, లేదా అడవిలోకి పారిపోయి ఉండాలని చెప్పి పోలీసులు భావించారు. విషం సీసా సంగతి తెలిసేదాకా చింతామర కోసం వెతకూడదని చెప్పి పోలీసులు భావించుకున్నారు. పోలీసులు తన కోసం గాలించడం లేదని తెలుసుకున్న చింతామర తన ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు రాత్రి 10:30 అయ్యింది. అడవిలో నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరుకున్నాడు చింతామర. ఇక ఇంట్లోనే కాచుకొని కూర్చున్న పోలీసులు అతనికి స్వాగతం పలికారు. పని కట్టుకొని విషం సీసా అక్కడ ఉంచినప్పుడే పోలీసులకు అది తమ దృష్టిని మరలించడానికి చింతామర చేసిన ఏర్పాటు అని చెప్పి పోలీసులకు అర్థమైంది. ఆకలికి ఆగలేక అతను అడవిని విడిచి మళ్ళీ ఇంటికి రావడం ఖాయమని చెప్పి పోలీసులు తెలుసుకున్నారు. అందుకే తమ గాలింపు నిలిపివేస్తున్నట్లు బహిరంగంగా తెలిసేలా అందరికీ వ్యాప్తి చేశారు. చింతామర కోసం అతని ఇంట్లోనే మాటు వేశారు. చింతామర నేరుగా వచ్చి ఆ వలలోనే చిక్కున్నాడు. పోలీసుల శైలిలో విచారణ జరిగాక మాత్రమే అతనిని నేరం ఒప్పుకున్నాడు. ఆ ఊరి పోలీసులే కాదు, కేరళ పోలీస్ విభాగమే షాక్ అయ్యేలా 5.5 ఏళ్లకు ముందు అతను కూడా మళ్ళానే మామూలు మనిషే. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. సెక్యూరిటీగా పనిచేస్తుండే చింతామర తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. అయితే అతనికి చదువు అనేది లేదు, కానీ భార్య మాత్రం కొంచెం చదువుకుంది. ఆ ఉద్దేశంతో చింతామర ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తనలో తానే ముడుచుకుపోయేవాడు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. కానీ భార్య మాత్రం అందరితో కలుపుగోలుగా ఉండడం చూసి సహించలేకపోయాడు. నలుగురు ఆమెను పలకరిస్తూ ఉండడం చూసి ఆ అభద్రతా భావాన్ని అణుచుకోలేక భార్యతో గొడవ పడేవాడు. అతని యొక్క ఆత్మీయత కుదురుగా ఉండించేది కాదు. దాంతో అతను ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. అకారణంగా ఘర్షణ పడేవాడు, తాగొచ్చి ఆమెని కొట్టేవాడు. ఆ గొడవతోనే వాళ్ళిద్దరికి ఒక ఆడపిల్ల కూడా కలిగింది. తాగొచ్చి గొడవ పడినప్పుడల్లా కొడతాడనే భయం వేసినప్పుడు ఆమె పక్కింటికి వెళ్ళి తల దాచుకునేది. అయితే పక్కింటి వాళ్ళు వీరిద్దరికి సర్ది చెప్పి ఊరుకోబెట్టేవారు. అలా ఇద్దరికి నచ్చ చెప్పిన మనిషి మరో పక్కింట్లో ఉండే పుష్ప అనే మహిళ. మీకు ముందే చెప్పా కదా, సుధాకర్ని అతని తల్లిని చంపిన తర్వాత చింతామరని వెళ్ళింది వీళ్ళింటికి. ఆ క్షణాన ఆమె ఇంట్లో లేకపోవడంతో బ్రతికిపోయింది. తన భార్య పట్ల అందరూ జాలి చూపిస్తూ తనను మాత్రం చెదరించుకున్నట్లు చూస్తూ ఉండడంతో చింతామర ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అదే సమయంలో భార్య కూడా అతన్ని అసహించుకునేది. దాంతో గృహహింస మరింతగా ఎక్కువైంది. అతన్ని ఎదిరించలేక ఆమె కూతురుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చింతామర దాన్ని చాలా అవమానంగా భావించాడు. దీంతో అతనిలోని ఉన్న వికృత రూపం అనేది బయటికి రావడం మొదలైంది. మానసిక లోపాలతో క్రూరంగా ప్రవర్తించే సైకో చాలా ప్రమాదకారిగా మారుతాడు. అది గ్రహించలేకపోతే కుటుంబాలకి, సమాజానికి కూడా చాలా ప్రమాదం. తన భార్య బిడ్డలు తనను విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరనేది తెలుసుకోవడానికి చింతామర ఒక మంత్రగాడిని ఆశ్రయించాడు. అతగాడు చింతామర పక్కింటి వాళ్ళే వీరిద్దరికి సహాయపడ్డారని చెప్పి అతను గట్టిగా చెప్పాడు.
అప్పటికే పొరుగునున్న వాళ్ళతో సఖ్యత లేని చింతామర ఇప్పుడు ఆ మంత్రగాడి మాటలు విని ఒక్కసారిగా రెచ్చిపోయాడు. అసలైతే ఈ నకిలీ మంత్రగాళ్ళను కూడా అరెస్ట్గాని చేసుంటే సరిగ్గా సరిపోయేది. ఎందుకు అంటే ఈ మంత్రగాడు ఏవో బూటక మాటలు చెప్పి చింతామర భార్య బిడ్డలకు సహాయం చేసింది ఒక మహిళ, ఆమె కుటుంబం అని, ఆ మహిళకు పొడవాటి జుట్టు ఉంటుందని వాడి నోటుకు వచ్చిందల్లా పేలాడనమాట. అది విన్న చింతామరకు గుర్తొచ్చిన వ్యక్తి తమ ఇంటి పక్కనే ఉన్న సజిత. ఇదే కారణంతో ఆమె అతని చేతిలో బలైపోయింది. పోలీసుల విచారంలో చింతామర, సుధాకర్ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు కానీ ఇతర ఘర్షణలు కానీ ఏవీ లేవని తేలింది. అలాని వ్యక్తిగత విభేదాలు కూడా లేవు. అసలు సుధాకర్ కుటుంబం చింతామర కుటుంబం విషయాల్లో అనవసర జోక్యం చేసుకోలేదని కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది. చింతామర స్వయంకృతమే అతని కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం అన్నమాట. అయితే చింతామర మంత్రతంత్రాల పట్ల ఉన్న మూఢనమ్మకమే సుధాకర్ కుటుంబం పట్ల మృత్యు అయింది. అతని ఉన్మాదాన్ని సుధాకర్ పిల్లలు మరియు తల్లిదండ్రులను పట్టణం పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను కూడా అలుందూరు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. కేసు ఇంకా నడుస్తుంది. ఇలా వాళ్ళలోని వాళ్ళే ఆత్మన్యూన్యత భావంతో నలిగిపోయే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడమే మనకి మంచిది. ఎట్టి పరిస్థితుల్లోని మనకు తెలియని వాళ్ళనే కాదు, తెలిసిన వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచితే బ్రతుకులు, సమాజం అనేది బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మీకేమనిపించిందండి ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో మనకు తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.